అవ్వా నీ కోడలు లేచిందే చిన్న కోడలు లేవదా ఇక నేను లేచి పనులన్నీ వేసినాక అవ్వని లేచి వస్తుంది ఆడిపోయిన కళ్ళ ఆన్నే ఉన్నాయి నల్లకాడ బోలు తోమేటి ఉన్నాయి ఇంకా లేసుడు సుతారం అవుతుందారా నీకు చేత తీయలే లెవెన్ లేచా ఆగో నేనెందుకు చేస్తమ్మా పని మాకు కొత్తగా లగ్గమైంది అయినా మా ఇంటికాడ మా వాళ్ళని గిన్ని పనులు చేయించలే నన్ను నేను నాకు చేయరాదు. మీ ఇంటికాడ అంటే వెళ్ళిపోయినా మా ఇంటికాడ వెళ్ళదు పని. పెళ్లి చేసుకోగానే అయిపోయిందా? పెళ్లి చేసుకొని వచ్చింటది వచ్చినా నేను ఏ పని చేయనంటే ఎవడు చేస్తాడు? పెద్దోడు అట్లుండగా మీకు పెళ్లి చేసినా మీరు ఆగకుంటాయి పని చేయాలి దేవుడు అంట. అమ్మగారి ఇంటికాడ అట్టుకున్నా పోవచ్చు ఈడ నడుతుందా? చూడు చేయకపోతే అడుగుకుంటారా? అత్తమ్మ నాకు పని చేయరాదు. చేయరాదు ఎట్లా చేయాలి నేను? చేయమంటే ఇగో మీ వాళ్ళు నన్ను పని చేయమని చెప్తారు. నేను నీకేం చెప్పినా పెళ్లి కాగానే నాకు పని రాదు ఏం రాదు అని చెప్పినా లేదా? ఇప్పుడేమో మీ వాళ్ళు పని చేసుకొని రాపో అంటారు. పొలం కాడికి పోవాలంట, ఎడ్ల కాడి బర్రె కాడికి పోవాలంటారు. అనావా కొత్త వాళ్ళగా పైరలుగా నువ్వు ఇప్పుడు పని చేయమంటావా? దీని నాకు అర్థం కాదు. చేసుకోపోరు ఏమవుతుంది మీకు? నల్లగా ఏదా ప్రేమలు పొడుచుకొస్తున్నాయి అవ్వా. ఇక కొత్తగా పెళ్లి అయినప్పుడు ఇప్పుడు ఉండకపోతే ప్రేమలు ఎప్పుడు ఉంటాయిరా? 4 వద్దులు అయితే తెలుస్తుంది. ఇప్పుడు మనం చేసుకొస్తాంపా వాళ్ళు తినుకుంటూ ఉంటారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావే? నేను ఇక్కడ అర్థమవుతుందా మాట్లాడింది? బావా నేను ముఖం కడుక్కుంటా, నువ్వు పోయి ఒక ప్లేట్ దోశ తీసుకురాపో. సరే కడుక్కో పట్టుకత్తా పో దోశ. ఎట్రా తిరుపతి? దోశ పట్టుకత్తా పోయి తింటాడు. ఇది దోశ లేదేం లేదు, పొద్దుగట అన్నం ఉంది మర్రెత్తాను అప్పటికి అదే తిందాం. అమ్మో రాత్రి అన్నమాట. నేను ఎప్పుడన్నా తిన్నా నాకు అట్లాంటిది? నేను పొద్దున్న లేచిందంటే టిఫిన్సే తింటా. చెప్పు బావా. అది తినెత్తి పట్టుకత్తాను దోశ ఒకటి అవ్వా. నువ్వు ఊకలేవే. పని అయితే చేయరాదు కానీ టిఫిన్స్ లో తింటావా? టిఫిన్స్ లో మర్రేసిన అన్నం తినాలి దేవుడు అంట మాత్రం. బావా నేను తినా అని చెప్పు. ఎందుకు ఇట్లా చేస్తాను? నేను టిఫినే తింటా. అవ్వా అవ్వ తినదా అట్నే ఎన్నిసార్లు చెప్పాను? నాకు అర్థం కాదు. గవని కాదు, మీరు ఫోన్ కాసిన తినరు, మేము టిఫిన్ తింటాం. ఇవాళ ఒక్కనాడేనా రోజు టిఫిన్లే తింటారా? పుల్లెత్తు పని లేకుండా కానీ టిఫిన్లు కావాలి. టిఫిన్లు అయ్యో ఇదేం రోజుల మా సుత్తా. నువ్వు మొంగకపో నేను కానీ. అరా 100 రూపాయలు నా దగ్గర లేవు. అదేరా దాని పైసలు అడుగుతాను చెత్తనన్ను తెచ్చుకొని తినిపోర్రి. ఇప్పుడు ఇయ్యరు కదా పైసలు. అదే ఇయ్యకూడదు. ఇంకా తెచ్చినావా దోశ? దోశ లేదు ఆడ. ఏంటి మరి? ఇడ్లీ తెచ్చిన తిను. ఏ ఇడ్లీలు నాకేమో దిగో తీసుకో. అరే నేను తినా అంటే తినగంతే. ఇప్పుడు మనం తిను. నేను తినా. ఆడ లేవాటి నేను ఏం చేయాలి? నీకు కొద్దిగా పుణ్యం ఉంటే తినే ఇప్పుడు మందం. అయ్యో నేను తినా. అరే తినే ఇప్పుడు మందం. నేను దోశ తింటా అని తెలుసు కదా నీకు, ఎందుకు తెచ్చినావు అది? అరే అరే లేవే నువ్వు ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు సామానా మరే? సరే ఇప్పుడు మందం ఇది తింటా కానీ బిర్యానీ తిన పెడతావా మధ్యాహ్నం? పైసలు ఏమంటే బిర్యానీ లేదంటే ఏంది నాకు అర్థం కదా మళ్ళా. అయితే నాకేమో. సరే సరే తిను తిను తిను. తీసుకుపోతావు కదా? తీసుకుపోతాను తిను. సరే నాకు గంట నమ్మపోయినవే నువ్వు అవ్వా. నేను తీసుకురాపు. తీసుకో గిన్నె ఉండే ఏమవుతుంది? తీసుకొస్తారట. తిను అప్పుడే తింది. తింటా. అన్నా లేవు ఏందిరా? లేవు చెప్పేదిరా. పైసలు పైసలా నా దగ్గర ఎక్కడ లేవు. అయినా నీకు ఎందుకురా? ఈ అమ్మద్దరు గోచిగా ఉన్నదిరా. పొద్దుల దోశకైనా పొదలకు దోశలు అయిపోయినాయి. ఇగ్గులు తెచ్చిన అలిగిందిరా అంటే ఇప్పుడు ఇక బుదిరికి ఇచ్చి తిని పెడతాను. వాటికి నాకు బిర్యానీ అట్లా తింటాను వాటి. సరే తెచ్చి అని చెప్పిన. పైసలు ఉన్నారా? 1 పైసలు ఇరా బిర్యానీ తెస్తా. టిఫిన్లకు దానికి పైసలు జోరు అడుగుతాను. మా దగ్గర చెట్టు గాయస్ ఉన్నాయారా? అదే ఒకడ పని చేసుకోవాలి, టిఫిన్లు తినాలి, చికెన్ బిర్యానీ తినాలి. ఓ పని చూసుకో, పైసలు ఉంటాయి, ఇష్టం వచ్చింది తినచ్చు. ఏమో పని అంటారేంది? మళ్ళీ ఏం పని పంపిస్తారు? కొత్తగా పెళ్ళైందని చెప్పినాం కదా. ఓ 4 రోజులు ఆగితే ఏమైతుంది అత్తమ్మ? పని అంటారు. మరి పెట్టింది తినడానికి అండి అంటే ఏది పడితే అదే తినమన్నావా? మేము పెండ తింటున్నావా నీకు పెట్టడానికి? అదే అన్ననే కదా. ఇంకా అసలు తిని పెరగలేదు అత్తమ్మ, నాకు తినబుద్ధి కాదు. అయ్యో రాజుల పిల్లలు అయితే మరి చెప్తున్నా కదా కటన్ చేసుకొని తిను. మీరు కటన్ చేసి మాకు ఇవ్వకూడదు. బావా నేను తినాలి రాద్దా? గాలమండలి కట్టించుకుంటారా నువ్వు? సప్లై తినిపో, అప్పుడు మనం హోటల్కి పోదాం కానీ.
సరే నువ్వు ఇట్లా పనికి పోయావు నీకు అట్లనే అంటారు కానీ పట్టించుకోకు నేను తిని తయారైతా సరేనా సరే పో మీరు ఇయ్యరుగా పైసలు నాకు ఊళ్ళో కరవా ఏమన్నా నాకు పట్టదమ్మ ఇస్తారు వీళ్ళు ఏ నాట పైసలు తీసుకున్నట్టు నీ అవన్నీ. ఎవరు మాదు ఏం సంగతి? ఏం ఎత్తాను? ఏం లేదు, ఫోన్ చూస్తున్నా. అరే కొంచెం పైసలు ఇప్పుడు కారా. పైసలు ఎక్కడి? పైసలు నా దగ్గర లేవే. అమ్మతోడు గిట్లే ఎత్తేవరా ఉండి ఎత్తేందిరా ఏ పిన్న అవతలేదురా రెస్టారెంట్ కూడా. నీ పిల్లం ఆకుంటే నేనేం చేయాలి? ఉన్నానే నీకు ఇయ్యనే పైసలు. నువ్వేం కట్టం చేస్తున్నావు అని ఇస్తే మళ్ళా నేను ఇయ్య. నీ ఇయ్యలేవురా, నేను ఎగబెడతా నన్ను బల ఎత్తేవరా. ఇయ్యపోతే ఏం చేస్తే బాగా బెదిరిస్తున్నావు. నేను ఇయ్య. ఏ అరే కొద్ది ఈరా. ఎట్లా నువ్వు పనే ఎత్తలేవు, నీకు ఏడికెళ్ళి ఇచ్చేయాలి. నీ నువ్వేమన్నావు అది క్లాత్ పట్టదమ్మా ఇస్తారు పైసలు. ఇస్తారు పో, నీ ముఖం చూసి ఇస్తారు. వాళ్ళు ఇస్తారో నేను చూస్తా పో. ఇక అదేరా ఎవరు ఇచ్చేదట్లేరు, అందుకే నీ దగ్గరికి వచ్చిండ్రా ఇత్తేవని. కొద్దిగా ఈరా. ఏమోనే, నాకు నీ మీద నమ్మకం అనిపిస్తలేదే. మళ్ళీ ఇస్తావో ఇయ్యవోనే. నీ ఏమన్నా నమ్మకర్లేదా? మా దుడ్డు ఉంది సపరేట్ కొనిగా. దుడ్డు ఉందా? సరే మరి తేపో. పట్టుకత్తుండు. చిన్న ఉంది కదా. ఓరు మరి పాలు మరిచిందిరా, మాత పట్టింది. పొట్టు సంపద గట్టిగా ఉంటుంది ఇది. అంతే అంటావు? 5 నువ్వు తెలిసి మాట్లాడతావా తెలియక మాట్లాడతావే? గిది అనుకోవాలని 5,000 పెడతా. అరే 2,000 ఇస్తా, ఇచ్చిపో. 2,000 ఇస్తావురా, నీ పైసలు చాలేరా. 3,000. నీకు పైసలు కావన్నా అద్దా? నేను 2,000 ఇస్తా. ఇచ్చేది ఉంటే ఇయ్యి, లేదంటే తీసుకపో. నీది నువ్వు పట్టరా పట్టు. ఇగో తీసుకో. 2,000 మరి. 2,000 అయ్యి అడుగు. ఇగో మంచిగా లెక్క పెట్టుకో. అవరా మాధు, నీకు బండి ఉందారా? ఎందుకే బండి? ఎత్తా. నీకు బండి నమ్ముతానే? ఈ దుడ్డు నమ్మినట్టు ఆయన నా బండి నమ్ముకత్తే జయించాలా? నేను ఏడు కురకాలే మళ్ళా. నేను ఇయ్యనే. గట్ల ఎత్తా అనరా. ఇగో 500 పెట్రోల్ వద్ది బండి అయితే. సరే, ఆడ రేకుల కింద ఉంది, తీసుకొని పో. బండికి ఏమన్నా కావాలి అప్పుడు నీ సంగతి చెప్తా. పిల్లగా తీసుకోపో. బండి తీసుకొస్తారా? 500 పెట్రోల్ ఇస్తా నీకు. ఎందుకు? సరే, ఏమన్నా కావాలి అప్పుడు చెప్తా పో. దా ఇంత లేట్ అయింది, ఎటు పోయినావు? పొలం కడుకో రాదా, బండి పెట్టుకొస్తా. సరే కానీ బావా, ఇప్పుడు మనం సినిమాకి పోదామా, రెస్టారెంట్కి పోదామా, పార్క్ పోదామా, ఎటు పోదాం బావా? ఎటు దిక్కు పోదాం. రెస్టారెంట్కి పోదాం. ఫస్ట్ బిర్యానీ కడుపు నిండా తినాలి, తర్వాత సినిమాకి పోదాం. సరేనా? పైసలు చెప్పు బావా. ఎటు ఎక్కువ బండి. సరే, ఏ రెస్టారెంట్కి పోతే మంచిగుంటుంది ఫుడ్? ఇటు పోదాం అటు పోదాం అంటారు. గవాని పైసలు ఎక్కడ వెళ్ళ దగ్గర? నాకేం ఎరకరా? ఎక్కడప్పు తెచ్చిండో ఆడవన్నట్టు ఆడతాండు. మనం వద్దని తింటారు వాళ్ళు. అవి ముంచుద్దో తెలుపుద్దో. తెస్తాడు తేడా. కట్టేటప్పుడు వెళ్తే కొడుకు అప్పులు. రెస్టారెంట్ కాట, సినిమాల కాట. పోయి ఎటన్నా పోయిపోరా, ఎవరు తోడుకున్న బొయ్యిలాగా ఆడేవాడతాడు. మనం ఏం చేస్తాం? చెప్పు తినడం. పో. సరే గాంధీ, నీ కరెక్ట్ పని చెప్తా. చేసి రాపో. అరే ఏమైంది? ఈ మా దుడ్డుని పట్టుకపోతున్నావురా? ఇదా మీ వాడు అమ్మిండు కదా నాకు, నేను కొన్నా. గాడి ఎందుకు అమ్ముతారా? నువ్వు బాగా మాట్లాడతావురా. నిజమేనే, మీ వాడికి 2,000 ఇచ్చి తీసుకున్నా నేను. 2,000 ఇచ్చినావా? 2,000 ఇచ్చినా. అరే అట్లా నీ మళ్ళీ వస్తారా? చెప్పరా తావు. అవ్వా, మన దుడ్డు బండి మేఘం దగ్గర ఉందే. అరే మన దుడ్డే గాలి ఇక్కడ అనుకుందిరా.
ఈ గాలింటి కాడ ఎందుకంటే ఈడ అమ్మినట్టు ఆడు చెప్పింది నాకు. అమ్మిండా అమ్మినాట ఈడ అమ్మినట్టు ఆడు కొన్నాట ఆడు చెప్పింది నాతోటి. అందుకే పెండ్లాన్ని ఎక్కించుకొని బండి మీద వేయండా. అందుకే కాదు ఈ పైసలు అటే పట్టుకపోయారు. అయ్యో ఈ ముఖంలో మనం గంత పని చేసినారా మరి ఎట్లరా ఇప్పుడు అది మన దొడ్లో పుట్టిన దుడ్డే ఎంత అన్న మంచి సాంగు ఇంకో 500 ఎక్కువైన మంచిగా పట్టుకరా పోరా అక్కడ వచ్చినాక సంగతి చెప్పుదాం కానీ పో. ఏమంటాడు 5,000 ఎక్కువ ఇస్తే ఇస్తాడో ఇస్తాడు పో మనం ఎక్కువ ఇచ్చినాక ఇవ్వాలి ఇప్పుడే ఈయన పనులే గట్లుంటాయి తిరగటానికే ఉన్నాడు ఈ బాడకావు. ఆయనకి ఎంత ధైర్యం వచ్చింది. ఎంత కమ్మిండ్రా నీకు? మీ వానికి 2,000 ఇచ్చి తీసుకుందానే. 2,000 ఇచ్చినావా? 2,000 ఇచ్చిన. సరే ఒక 500 ఎక్కువ ఇచ్చేయి మా దుడ్డు మాకు ఇరా. అరే సంపద మంచిరా వాడు తెలివ కమ్మిండో ఎట్ట పడవ కానీ ఏదో అన్ని గిట్ట ఎత్తుండు. మీ వాడు వచ్చి 2,000 ఇచ్చిండే మరి. ఏ అద్దరు అన్ని గిట్ట ఎత్తిగో 500 ఎక్కువ ఇస్తే ఇక తీసుకో. ఏవాటు సరే పో. వాడిని పంత వాడ పడతా కానీ బావా సినిమా మంచిగా ఉన్నది కానీ సినిమా కన్నా బిర్యానీ చూడండి నడుపా. బిర్యానీ మంచిగా ఉన్నది. మంచిగా ఉందా తిండి చికెన్ బిర్యానీలు దొంగతనాన్ని దుడి నమ్ముకొని తింటే ఎట్లుంటుంది అమ్మగానే వస్తుంది. అట్టని చేస్తేనేమో బాధ అనిపించు ఇంకా ఉల్లాసంగా వస్తారా మోకాలకు. అవ్వా అయిపోయినా సినిమా శిఖర్ అలా పట్టుకొచ్చిన అవ్వ దుడ్డను 5,000 ఎక్కువ వేసిన పట్టుకొచ్చిన పో. అలా అమ్ముడు మనం పట్టుకొచ్చుడు ఇంకేం పని రా మనకు అదే పనిగా. అవ్వ మరి ఇట్లా చేస్తే ఇల్లు నమ్మినాడుకో ఆయన అమ్ముకొస్తారు ఇల్లు ఏదో ఒకటి చేయాలి. ఇంకా నమ్ముడు ఎక్కడిరా అలా అయ్యాను రమ్మను మనం చూసుకుంటుంటాడు అంత అమ్ముతాడు దానికే పెడతాడు ఏదన్నట్టు మాట్లాడాలి అలా అయ్యాను రమ్మనరా. ఇంతనా అవేమంటుందా మీ మా కూడా ఫోన్ చేయరా గాలిలో చేస్తారా నేనే చేస్తుంది. మీ ఆయన ఫోన్ చేయమంటేగానే చేసిన వాళ్ళేదా గాలిలో చేసిరే నేనే ఎత్తిని అలా చెప్పు జాములు గొంతున్నాయా కదుడు అట్ట చూస్తురా. మా బాపు ఫోన్ చేసిరాట మా బాపుని రమ్మన్నారాట మా బాపుకి పని తీరతలేదు ఏమైందో ఏం కథనో ఈ లొల్లిసాలా ఉండా. ఏమైంది మా బాపు ఫోన్ చేసిరాట రమ్మన్నారాట ఏం లోలైంది అక్క ఏం లోలైందే సప్పుడు ఎత్తలేరు. ఏందిరా కట్ట పట్టుకుని వచ్చినావు కొడతావు ఏందిరా? అయినా మీ అయ్య రమ్మంటే గారు నువ్వెందుకు వచ్చినావురా? ఏంది నేను రావద్దా నేను మనిషిని కదా సరే నేను పోతుంది మా అయ్య రమ్మంటది. బామరిది ఏమైందిరా ఉరుకోబడిది సపడే కూర్చో అన్నా. బామ్మరి గర్రమే ఉండు ఒకసారి బీర్ చెప్పు. ఎక్కడరా బీర్ ఎక్కడిది అని ఎందుకు రమ్మన్నావు? బీర్ దాటకు రమ్మన్నావు? ఇడ పండుక్కు రమ్మన్నాం అని బామ్మారిని పండుక్కు రమ్మన్నాం కాబట్టి బీర్ రమ్మని చెప్తాను. ఆడేమన్నా మనిషి అసలు కూర చేసి పూరి చేసి పెట్టమంటావా? అద్దా అంటాడు ఆడు ఏమద్దా అన్నాడు. మిమ్మల్ని నేను బీరమ్మని చెప్పింది పిలిచిన పని ఏంటి చెప్పిరే నాకు ఫస్ట్ మీరు. మీ అక్కకు పొద్దున్నేమో టిఫిన్లు కావాలి మధ్యాహ్నం చికెన్ బిర్యానీ కావాలి ఇంకా కొంత పొద్దుక జమలా సినిమాలకు వెళ్ళాలి. మరి ఇదే మీ అక్కకు నేర్పిన పద్ధతి మీరు. అది మా అక్క మీ ఇంటికి పంచాయతీగా పంపించాం ఏంది ఎందుకు కింద కాలు పెట్టకుండా అయినా మేము మీరు చదువుకోవచ్చు మేము ఎందుకు చేస్తాం అట్లా? అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు అలిగి మలిగి పనులు చేయాలి. తోలుకపోరా తోలుకపో మంచిగా బంగారం చదువుకున్నా తోలుకపోయి తో గంత మంచిగా చదువుకున్నాక బావకి ఎందుకు ఇచ్చినావు తోలుకపోయి ఇప్పుడు? అంటే మేము దొరకపోతానికే తీసుకొచ్చుకున్నావా? మరి పని చేయొద్దా? పని ఏం చేస్తుంది ఎందుకు అది పని చేయకపోతే కుండలగాలని తిని ఉండాలి సపరేక. నీకు నాలుగే సరస్సులు ఎందుకు? కట్టం చేయడానికి పోకట బాగడా? మా బావనే ఇస్తాడు పైసలు మీ బావనే ఇస్తాడు. ఇవే దుడ్డిలం బర్లం ఇవాళ దుడ్డే నమ్మి బావ అక్క షికార్కి అయ్యారు మంచిగా సినిమాలు చూస్తానికి. మంచిగా మా బావ దుడ్డు మాది ఇవాళ బరి నమ్మినాడు రేపు నమ్ముతే ఇల్లంతా అమ్ముకొస్తాడు. అవత్తమ్మా ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు ఎత్తారు ఎంజాయ్ ఈడు ఉన్నప్పుడు ఏం చేయాలి 4 అక్కలు తిరుగుతూనే నడుస్తుంది. ఇంట్లో ఉంటే అయిపోతుందా? ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు నువ్వు? ఈడు ఉన్నప్పుడు అక్క బావ ఎంజాయ్ చేస్తారు. ఈడంతా అయినాక
చిప్ప పట్టుకుంటారా ఒకటి చిప్ప పట్టుకొని అడక తింటారు కావచ్చు అప్పటికి కట్టం చేయాలి కవలం తినాలి కట్టమేం వద్దు కానీ తిండి అయితే కావాలి ఎక్కడికి వెళ్ళి వస్తుంది అనుకుంటాను ఎవరుతున్నావు ఏ పారా బొమ్మది ఓ బిర్యానీ అదేరా నువ్వు ఒక్కడి అనుకుంటాను దాన్ని కూడా తీసుకోపో ఇదే ఎందుకు రేడా కట్టబోతు తీసుకోపో బరువున్నారా మనకు 4 ఉన్నాయి పొడమ్మా ఏ బాబా అద్దు బాబా మా బాబు పెడతాడు మీ బాబు అయితే నేను తనకు తిక్కలేసాను నీ ఏమైతే బట్టలు చదువుకోవాలా మరి బట్టలు బట్టలు కాగిలా బట్టలు ఎందుకే మనకు బర్రె ఉండగా బర్రె అమ్మితే వస్తది. సిటీ